నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. శాఖలపై పూర్తి పట్టుతో పనిచేయాలి, మంత్రులకు సీఎం దిశానిర్దేశం. కొత్త పార్టీని ప్రకటించిన శశికళ, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కీలక ప్రకటన. దేశాన్ని అమ్మేశారు, మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శల దాడి. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు చేరేలా మంత్రులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మంత్రులు తమ శాఖల్లో జరుగుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఏడాది పొడవునా ప్రజల్లో తిరిగి చేసే సేవలను అసెంబ్లీలో ఒకరోజు సమర్థంగా వివరించగలిగితే అది ప్రతి ఇంటికి చేరినట్లే అవుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి రోజు ఒక పరీక్ష లాంటిదని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అసెంబ్లీలో తమ శాఖలపై పూర్తి అవగాహనతో సమాధానాలు ఇవ్వాలని, స్టేట్మెంట్లు స్పష్టంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. శాఖలపై మరింత పట్టు సాధించి ప్రజలకు సరిగ్గా వివరించాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కీలక ప్రకటన చేశారు. తమిళనాట కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. జయలలిత జయంతి సందర్భంగా రామనాథపురంలో మంగళవారం నాడు జరిగినటువంటి కార్యక్రమంలో కొత్త పార్టీ ప్రకటన చేశారు. కొత్త రాజకీయ చరిత్రను మనం చూడబోతున్నామని, కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ద్రవిడ ఉద్యమం స్ఫూర్తితో అన్నాదురై, పురిచ్చి తలైవార్, ఎంజీఆర్, పురిచ్చి తలైవి అమ్మ అడుగుజాడల్లో పార్టీని ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. పేదలు, బడుగు వర్గాలు, సామాన్య ప్రజానికం కోసం పార్టీ పాటుపడుతుందని, శత్రువులు, ద్రోహులను ఏరివేస్తామని శశికళ తెలిపారు. భారత అమెరికా వాణిజ్య ఒప్పందాలపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శల దాడి చేశారు. మోదీ రాజీ పడ్డారని, అమెరికా ఒత్తిడికి తల వంచారని ఆరోపించారు. భోపాల్లో మంగళవారం నాడు జరిగిన కాంగ్రెస్ కిసాన్ మహా చౌపాల్ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశాన్ని అమ్మేశారని, భారతీయుల డాటాను అమెరికా చేతిలో పెట్టారని మోదీని విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తులతో ముడిపడినటువంటి కారణంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం 4 నెలలుగా నిలిచిపోయింది. పార్లమెంటు ప్రసంగంలో కేవలం ఆర్మీ మాజీ చీఫ్ నవరణే గురించే నేను మాట్లాడలేదు. నా ప్రసంగం పూర్తి కాగానే సొంత మంత్రులను కూడా సంప్రదించకుండా మోదీ ట్రంప్తో మాట్లాడారు, మహిళా ఎంపీలు దాడి చేయాలనుకున్నారంటూ అబద్ధాలు చెప్పారు. దానికి బదులుగా అమెరికాతో డీల్కి రెడీగా ఉన్నట్టు ఆయన సూటిగా చెప్పి ఉండవచ్చు. మోదీ కళ్ళలో భయం స్పష్టంగా కనిపించింది అని రాహుల్ అన్నారు. తెలంగాణ జైలు శాఖ మరియు ప్రభుత్వ ముద్రణా శాఖ సిబ్బందికి వివిధ బ్యాంకులు ప్రత్యేక సాలరీ ప్యాకేజీలు అందిస్తున్నాయని జైలు శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు. చెంచల్గూడ శిఖా ప్రాంగణంలో జరిగినటువంటి మేళాలో డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ ఉద్యోగుల ఖాతాలు ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకులలో ఉద్యోగులకు బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య పరీక్షలు, వైద్య సదుపాయాలు, తక్కువ వడ్డీ రుణాలు, లాకర్ సౌకర్యం లాంటి ప్రయోజనాలు ఇస్తున్నాయని తెలిపారు. మొత్తం 1332 మంది జైలు శాఖ సిబ్బంది ఈ ప్యాకేజీల పరిధిలోకి వచ్చారని, ప్రభుత్వ ముద్రణా శాఖ సుమారు 350 మంది ఉద్యోగులు కూడా లాభపడుతున్నారని చెప్పారు. ఇక సిబ్బంది బ్యాంక్ కియోస్క్లను సందర్శించినటువంటి తమకు అనుకూలమైన ప్యాకేజీని ఎంచుకునే స్వేచ్ఛ ఉందని ఆమె పేర్కొన్నారు. ఇక యూనిఫామ్ ఫోర్సెస్కు వర్తించే పోలీస్ సాలరీ ప్యాకేజ్ కింద అదనపు ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ ఐజీ ఎన్ మురళీబాబు, ఇక డిఐజీలు డి శ్రీనివాస్, ఎం సంపత్ తదితరులు పాల్గొన్నారు. మాక్సిమం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సిలో ఉన్నాయి. సో దీంట్లో వాళ్ళు ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నారు, ఎస్పెషల్లీ ఫర్ యూనిఫార్మ్డ్ సర్వీసెస్. పోలీస్ శాలరీ ప్యాకేజ్ అని ఈ ప్యాకేజ్. ఇంతకుముందు మాకు ప్యాకేజెస్ శాలరీ అకౌంట్స్ ఉన్నా సరే అవేర్నెస్ లేకుండే. సో మ్యాక్సిమం ఎంప్లాయీస్ వాళ్ళు శాలరీ అకౌంట్కి ఈ శాలరీ ప్యాకేజ్కి కన్వర్ట్ చేయలేదు. సో ఇది అవేర్నెస్ వచ్చిన తర్వాత ఎవ్రీ బ్యాంకు ఒక లైజన్ ఆఫీసర్ పెట్టి బ్యాంక్ వాళ్ళకు కూడా పిలిపించి వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. సో దాంట్లో మాకు శాలరీ ప్యాకేజ్ ఇప్పుడు 1332 ఎంప్లాయీస్కి ప్రెజెంట్ డిపార్ట్మెంట్లో శాలరీ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్, లోన్ అండ్ మిగతా లైఫ్ స్టైల్ ప్రివిలేజెస్ ప్లస్ లాకర్లో కన్సెషన్స్, ఇవి అపార్ట్ ఫ్రమ్ దట్ మెనీ అదర్ ఫెసిలిటీస్ కూడా వస్తుంది. సో దీంతో ద ఎంప్లాయీ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా వాళ్ళకు బెనిఫిట్ అవుతారు. అండ్ థింగ్స్ లైక్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ అదర్ థింగ్స్ ఆల్సో దీంట్లో ఉంది.
సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పుడు అన్ని ఈ 5 బ్యాంక్స్ వాళ్ళు స్టాల్స్ ఇక్కడ ఓపెన్ చేశారు. ఈచ్ ఎంప్లాయీకు మేము ఇండిపెండెన్స్ ఇచ్చాము. వాళ్ళు చూసుకుని ఏ బ్యాంక్ ఏ ఫెసిలిటీస్ వాళ్ళకు నచ్చుతుంది వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే ది సేమ్ బ్యాంక్లో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని బ్యాంక్స్ ఏ బ్యాంక్స్లో వాళ్ళ అకౌంట్స్ ఉన్నాయి అన్నీ మేము ఆల్రెడీ శాలరీ ప్యాకేజ్కు కన్వర్ట్ చేసాము. సో దిస్ ఈజ్ అ గుడ్ థింగ్. వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది, ఫ్యామిలీ బెనిఫిట్, హెల్త్ బెనిఫిట్, ఇన్సూరెన్స్ రిస్క్ కవరేజ్ కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ thing that has happened. Apart from that, Canara Bank and State Bank of India మాకు వాళ్ళు CSR ప్రాజెక్ట్ కింద 2 బ్యాటరీ వెహికల్స్ ఇచ్చారు. మాకు ప్రిజన్ ఇన్మేట్స్ ఎవరు ఓల్డ్ అండ్ సిక్ ఉన్నప్పుడు గేట్ నుంచి వాళ్ళు బ్యారక్ వరకు పోవటానికి కష్టం అయ్యేది. సో ఇది చాలా మాకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈరోజు స్టేట్ బ్యాంక్ తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం అవంతి కాలనీ సమీపంలో గంజాయి ముఠా అక్రమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్నటువంటి వరదయ్యపాలెం ఎస్ఐ మల్లికార్జున తన సిబ్బందితో దాడులు నిర్వహిస్తుండగా కొంతమంది పారిపోగా 7 మంది పట్టుబడ్డారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ మల్లికార్జున సందర్భంగా మాట్లాడుతూ అవంతి కాలనీ వద్ద పట్టుబడినటువంటి 7 మంది వద్ద 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, అదేవిధంగా 4 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, 7 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలో గంజాయి అక్రమ రవాణా వాడకంపై ఉక్కుపాదం మోపామని, ఎవరైనా సమాచారం ఇస్తే ఖచ్చితంగా దాడులు నిర్వహిస్తామని, ముఖ్యంగా యువత వ్యసనాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై దృష్టి సారించాలని తెలిపారు. గంజాయి తాగేవారి మీద, గంజాయి అమ్మేవారి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. అదే క్రమంలో నిన్నటి దినం అనగా 23/2/2026 తేదీన మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఉబ్బులమడుగు రోడ్డులోని అవంతి కాలనీకి సంబంధించినటువంటి మామిడి తోపులో ఎక్కువ మొత్తంలో గంజాయి చేయడం పడుతుందని సమాచారం మేరకు మేము మా సిబ్బంది మొత్తం అక్కడికి చేరుకోగా సుమారుగా 10 నుంచి 12 మంది గుంపుగా ఉండి వాళ్ళ చేతుల్లో బయట మనం చూసినటువంటి ఒక బ్యాగు, అందులో 2 పార్సిల్లు పెట్టుకొని ఉంటున్నారు. పోలీసు వారు మమ్మల్ని చూసి అక్కడి నుంచి చాలా మంది వరకు పరిగెత్తి వెళ్ళిపోయినారు. మేము మా సిబ్బంది పట్టుకున్న వారిలో 7 మంది మాకి అక్కడ దొరికినారు. ఆ 7 మంది మన్నార్ పోలూరు విలేజ్ సుల్లూరుపేట పట్టణానికి చెందిన వారిగా గుర్తించినాము. వారందరినీ పట్టుకొని విచారించగా వారి ఇక్కడికి చెన్నవారిపాలెం విలేజ్కి సంబంధించినటువంటి దినేష్ అనే వ్యక్తి ద్వారా వాళ్ళు చాలాసార్లు ఇప్పటికి గంజాయి తీసుకున్నట్టుగాను, ఇప్పుడు కూడా సుమారుగా 4 నుంచి 5 కేజీల వరకు గంజాయి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ తోటలో గంజాయి తీసుకుంటున్నప్పుడు సమాచారం పోలీసులు అందరిని వల్ల వెళ్ళి రైడ్ చేసి దొరికినట్లుగాను వాళ్ళు మాకు వెల్లడించినారు. సో ఈ క్రమంలో భాగంగా మిగతా వాళ్ళందరూ పారిపోగా ఎవరైతే మన ప్రధాన ముద్దాయి దినేష్ ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడు ప్రజెంట్. మిగతా దొరికిన వారందరూ మన్నార్ పోలూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించినాము. వాళ్ళ డేటా అంతా మీకు ప్రతినిధి ఇవ్వడం జరుగుతుంది. మీడియా ముఖంగా ప్రజలకు వినిపించేది ఏమంటే, ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్యల్లో గాంజాయి ప్రధానంగా ఉంది. వీధి వాడవాడ ఈ బాధితులు ఎక్కువైపోయినారు. ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి సారించింది. కాబట్టి ప్రజలకు మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగా, మీ పరిసరాల్లో కానీ మీకు దగ్గరలో కానీ ఎవరైనా కానీ కడప జిల్లా ప్రొద్దుటూరుకు యునాని మెడికల్ కాలేజీ తెచ్చానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గొప్పలకు పోతున్నారని, ఇందులో ప్రచార యావ తప్ప మరేది లేదని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరుకు చెందినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తాను పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ప్రొద్దుటూరుకు యునాని మెడికల్ కాలేజీ కేటాయింపు జరిగింది తప్ప ఇందులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గొప్పతనం ఏమీ లేదని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఎవరికి ఉపయోగపడని యునాని కాలేజీ తీసుకురావడం వల్ల ప్రొద్దుటూరులోని విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం లేదని, 70 కోట్లతో నిర్మిస్తున్న ఈ కాలేజీ నిర్మాణం వల్ల ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి, కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డిలకు మాత్రమే ఉపయోగమని అన్నారు. ఈ కాలేజీ జీవోలకు మాత్రమే పరిమితం అవుతుందని, నిర్మాణం సాధ్యం అనేది కలేనని తెలిపారు. పర్షియన్ భాష వస్తుందే ఈ మన భాషలా, ఉర్దూ భాష ఎంతమందికి వస్తుంది? ముస్లిం కమ్యూనిటీలో కూడా ఉర్దూ భాష అందరికీ రాదు. వైద్య శాస్త్రానికి సంబంధించిన యునాని వైద్య శాస్త్రానికి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉర్దూలో ఉంటాయి. ఇది ఎవరు చదువుకోవాలా మరి చెప్పండి ప్రజలారా? పోనీ ఈ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 26 జిల్లాలకు సంబంధించి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి ఒక్క కాలేజ్ ఉంది ప్రజలారా. యునాని కాలేజ్ ఒక్కటి ఉంది. అది గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీలు లేవు. ఒక్కటే, అది కర్నూలు ఉంది. ఇంకా ఆడలేదు. సీట్లు ఎన్నో తెలుసునా? సంవత్సరానికి 5 కోట్ల మంది ప్రజలకు 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి యునాని మెడికల్ కాలేజీల సీట్లు సంవత్సరానికి 60. 1,60,00,000 కుటుంబాలకు 60 సీట్లు ఉన్నాయి. బా
ఈ 60 సీట్లు కూడా అయిపోవంట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎంత గొప్ప కాలేజీ ప్రొద్దుటూరికి మా పెద్ద ఆయన సాధించి పెట్టినాడు. మన పిల్లలకు ఎటువంటి వైద్య శాస్త్రాన్ని అందించడానికి భవిష్యత్తుకు బంగారు బాట వేసినాడో. మరి ఒకరి మూతులలో ఒకరు కేకులు తినిపించుకోవచ్చో తినిపించుకోకూడదో ఇంకా ప్రజలే చెప్పాలమ్మ దీనికి. ఇది ఎవరు కోరుకోరు, ఎవరు ఇది తీసుకోరు. ఏదైనా మంచిదే కదబ్బా, 60 అయినా 50 అయినా సీట్లు తెచ్చినావు యునాని మెడికల్ కాలేజీ, నేను కాదల్లే. నువ్వు సాధించినావా? నువ్వు సాధించలే. ఎవ్వరు అడగనేది అట్ట మన ముఖాన కొట్టినారు. అది కూడా నువ్వు కాదు. ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉండారో సత్యకుమార్, ఆయన ప్రొద్దుటూరులో ఎప్పుడో సంసారం చేసినాడు కాబట్టి ప్రొద్దుటూరు మీద కొద్దిగా నాది నుండి ఏదో ఇచ్చినా అనిపించుకోవాలని చెప్పి దేవుడు ఆశించలే కాబట్టి ఈ ముఖాన కొడదామని మన ముఖాన కొట్టాడు ఆయన. దీనికి నువ్వేదో చంద్రబాబు నాయుడు అడిగినట్టు కాదు. ప్రజలారా, ఈ కాలేజీని ఎవరు కోరుకోరు. ఎక్కడ కాలేజీ లేదు. ఉండబడిన ఇబ్బందులు ఇవి. మెడికల్ నూజివీడు పట్టణంలో వెలమపేట 2వ వార్డులో సుమారు 25 లక్షలతో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాష్ట్ర గృహ నిర్మాణం మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా రజకులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ త్వరలో ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సుమారు 52,000 కోట్లు కేటాయించిందని అన్నారు. బీసీ వర్గాలు కులవృత్తి పలు రకాల చేతి వృత్తులతో నైపుణ్యాన్ని పెంచి వారి ఆర్థిక అభివృద్ధికి సబ్సిడీతో కూడినటువంటి రుణాలు అందిస్తోందని వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని అన్ని సామాజిక వర్గాలకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తున్నామని వారు అన్నారు. బీసీ కమ్యూనిటీ హాల్కు 50 లక్షలు, ఇతర కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 30 నుండి 50 లక్షలు కేటాయించి త్వరలో పూర్తి చేస్తామని వారు అన్నారు. మరి తల్లికి వందనం కార్యక్రమం ఇస్తుందని చెప్పేసి మనం చేస్తాను, అది పక్కన పెడదాం. కానీ మీరిచ్చిన 43 లక్షల మంది అమ్మఒడి పిల్లలకు కానీ, మీరిచ్చిన ఫీజు ఇన్వెస్ట్మెంట్ లక్షలాది మంది ఇంజనీర్లు కానీ గ్రాడ్యుయేట్లు కానీ వారు చదువుకున్న తర్వాత, చదువు పూర్తి చేసిన తర్వాత ఏమి చేయాలి అని ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ప్రభుత్వంలో మీరు ఏదో వాలంటీర్ 5,000 రూపాయల ఉద్యోగాలు ఇచ్చేటట్టే ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ కూడా ఇవ్వాలా మీరు? లేదు 20,000 రూపాయలు మన సచివాలయం ఉద్యోగాలు ఇచ్చేటట్టే ఏదైతే టీచర్లు కానివ్వండి, పోలీసు కానివ్వండి, లేకపోతే హాస్పిటల్స్ లో కానివ్వండి రిక్రూట్మెంట్ ఎక్కడ కూడా చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇంకెక్కడ కావాలి మనకి లక్షల మంది పిల్లల ఉద్యోగాలు? ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఉండవు. ఒకప్పుడు గ్రామంలో ఒక గ్రాడ్యుయేట్, 2 గ్రాడ్యుయేట్లు ఉండేవాళ్ళు. వారందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎంఆర్ఓనో, జూనియర్ అసిస్టెంటో, క్లర్క్ పోస్టులు లభించాయి. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంజనీర్, ఒక గ్రాడ్యుయేట్ ఉంటా ఉన్నారు. మరి ఇంతమందికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించలేదనేది వాస్తవం అని చెప్పేసి మీకు మనం చేస్తాను. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకొచ్చి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటీకరణ జరుగుతుందో ఆ సంస్థల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆ సంస్థల్లో మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నూజివీడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరూ కూడా, కౌన్సిలర్లు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, పార్టీ అధ్యక్షులు అందరూ కూడా మరి కృషి చేయడం జరిగింది. ఏదైతే రజక సోదరుల సమస్యలు ఏదైతే ఉన్నాయో తప్పకుండా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరింపజేయడానికి నేను రామారావు గారు కూడా కృషి చేస్తాం. మరి స్వతహాగా తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకి సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఎప్పుడు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే మత్స్యకారులు కానివ్వండి, పద్మశాలకు కానివ్వండి, నాయ బ్రాహ్మణులకు కానివ్వండి, గౌడ సోదరులకు కానివ్వండి, ఇంకా అనేక చిన్న చిన్న బలహీన వర్గాల కులాలకు కూడా మరి ఆర్థికంగా ఎన్నో రకాలుగా మరి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న సీనియర్ నాయకులు వర్ల రామయ్యకు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేయాలని ఏలూరులో ప్రజా సంఘాల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత ప్రజా సంఘాల నాయకులు పొలిమేర హరికృష్ణ, బుట్టాయిగూడెం మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు బబ్బుర ఎలీషా మాట్లాడుతూ గతంలో వర్ల రామయ్యకు రాజ్యసభకు నామినేటెడ్ ఏర్పాటు చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ అప్పట్లో చేజారిపోవడం బాధాకరమైనటువంటి విషయమన్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీలో విశిష్ట సేవలు అందిస్తున్న రామయ్యను ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి సముచిత స్థానం కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రేపు ఏపీలో ఏర్పడబోయే రాజ్యసభ స్థానాలు, ఏర్పడబోయే 4
రాజ్యసభ స్థానాల నుంచి వర్లరామయ్య గారిని మాదిగ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయవలసిందిగా గౌరవ సీఎం గారిని ప్రజా సంఘాల తరఫున కోరుతున్నాము. గత ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా రాజ్యసభకు నామినేషన్ వేయడానికి వెళ్తే మరలా పార్టీ ఆదేశానుసారం మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. అదేవిధంగా 2020లో ఓడిపోతామని తెలిసి కూడా ఆయన రాజ్యసభకు నామినేషన్ వేసి మరి ఓటమి చూడడం జరిగింది. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్కి మరి పోటీ చేసి అతి స్వల్ప మెజార్టీతో మరి ఓటమిని చూడడం జరిగింది. పార్టీకి అందించినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా రాబోయే ముఖ్య కారణం ఏంటంటే గత తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే పార్టీ స్థాపించారో ఆ రోజు నుంచి కూడా పార్టీ కోసం ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని ఎన్నో అవమానాలు భరించి ఈ రోజుకి కూడా పార్టీకి అండగా ఉంటూ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏ పిలుపునిచ్చినా శిరస వంచి పార్టీ కోసం పనిచేసిన వర్ల రామయ్య గారిని రేపు రాజ్యసభ సీట్లు 4 సీట్లు ఉన్నాయి కాబట్టి అందులో మా జాతి కొరకు మా ఎస్సీల కొరకు రాజ్యసభకి మా వర్ల రామయ్య గారిని పంపిస్తారని గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఈరోజు యువతకి ఎంతో అండగా ఎంతో ఉత్సాహంగా యువతనే ఆదుకొని ముందుకి నడిపిస్తున్న నూతన కౌలు చట్టం తీసుకొని రావాలని, ఎన్నికల హామీలు నెరవేర్చాలని రాష్ట్ర కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉండి తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో బడ్జెట్లో వ్యవసాయానికి తక్కువ నిధులు కేటాయించినందుకు నిరసన కార్యక్రమం చేపట్టారు. కలిశెట్టి వెంకట్రావు, మల్లుల సీతారాం ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ వ్యవసాయ అనుబంధ రంగాలకి చాలా తక్కువ శాతం కేటాయించారు. కనీసం రాష్ట్ర బడ్జెట్లో 50% వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి చూస్తే 3.4% మాత్రమే నిధులు కేటాయించారు. అది ఏమాత్రం సరిపోదు. కనీసం 10% ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అన్నదాత సుఖీభవ పథకానికి రెండింటి కలిపి 6,400 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. కనీసం 10,000 కోట్లు కేటాయిస్తే అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులకి, కౌలు రైతులకి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం జగన్నాథపురం గ్రామం చినమాలపల్లిలో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనలో బాధితులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాద ఘటనలో వన్నెకుటి మహేశ్వరరావు, గుమ్మిడి రత్నమ్మ అను ఇరు కుటుంబాలు నివసించు రేగుల షెడ్డు ఇల్లు పూర్తిగా దగ్ధమవడంతో దాదాపుగా 5 కాసుల బంగారము, వెండి, బట్టలతో పాటు వారికి సంబంధించినటువంటి సుమారు 50,000 రూపాయల నగదు కూడా ఈ ప్రమాదంలో దగ్ధమైనట్లు బాధితులు ఆరోపించారు. ఈ సందర్భంగా సమాచారం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అగ్ని ప్రమాద ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. బాధితులకు ఉచిత ఇంటి స్థలంతో పాటు గృహ నిర్మాణానికి అన్ని విధాలా సహకరిస్తామని, అదేవిధంగా నిత్యావసర వస్తువులు, సరుకులు కూడా అందించేలా చర్యలు చేపట్టామని బాధితులు ఇరు కుటుంబాలకు తక్షణ సహాయం కింద 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందించినట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. సబ్సిడీలు పంపించి బీరువాను ఆ కిట్టు బట్టలు ఇచ్చేటట్టు బట్టలు బీరువా అవి వాళ్ళు ఇస్తారు. వాళ్ళు పురమాంచండి జరిగిండ్రా ఏం చేస్తాం. ఏం జరిగిందో ఎవడన్నా అంటలేదు, మనం మాట్లాడతాలేదు. ఊరి మీద కాలిపోయింది. నువ్వు దురదృష్టం అనుకుంటామే. అందరం ఉన్నాం కదా,
ఈ ఆ వేణుగారితో పాటు నీకు కూడా ఇల్లు సాయం చేస్తాను, ఇది పెట్టుకో. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వెల్ఫేర్ల రెండో రోజు రిలే నిరాహార దీక్షలు అంగన్వాడీల వెల్ఫేర్స్ వేతనాలను 26,000కు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు అందడం లేదంటూ అంగన్వాడీ వెల్ఫేర్లు ఆందోళన చేపట్టారు. నెలకు ఇచ్చే 7,000 జీతం చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ ఆయాలు మార్చి 2వ తేదీన విజయవాడలో జరిగే మహాధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వంపై క్రిస్టల్ తీసుకొస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు తెలిపారు. గత ఎన్నికల ముందు అంగన్వాడీల దీక్షా శిబిరానికి వచ్చి మేము రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తాం మేమున్నామని చెప్పిన నారా లోకేష్ గారు కానీ మంత్రివర్గం కానీ ఈరోజు మొత్తం నిద్రపోతా ఉన్నారు. తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో రేపు మార్చి 2వ తారీఖున విజయవాడ వచ్చి సమస్య పరిష్కారం అయ్యే వరకు విజయవాడలో ఉంటాం. అవసరమైతే చలో అసెంబ్లీకి కూడా వస్తామని చెప్పేసి ఇప్పటికే ఏపీ అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ మరి అలాగే హెల్పర్స్ అర్హత కలిగిన వారికి మరి ప్రమోషన్స్ కూడా ఇవ్వాలని నేను అడుగుతున్నానండి ఈ ప్రభుత్వాన్ని. మరియు మరి అంగన్వాడీ సంక్షేమ పథకాలు రావట్లేదండి, గ్యాస్ బిల్లులు రావట్లేదు. అదేమంటే మీరు ఎంప్లాయీస్ అని మాకు ఒక బిరుదు ఒకటి ఇచ్చారు, మరి దాని తగ్గట్టు జీతాలు కూడా ఉండాలి కదా మాకు. అందుకని మేము జీతాలు లేవు. మరి ఈ సంక్షేమ పథకాలు అసలు ఈ జాబే మానేసి సంక్షేమ పథకాలు తీసుకుంటూ పోతాని మా వాళ్ళందరూ చర్చించుకుంటున్నారు. కాబట్టి సంక్షేమ పథకాలు కూడా దయచేసి మా పిల్లలకి స్కాలర్షిప్లు అయితేనేమి, లేకపోతే మా గ్యాస్ బిల్లులు అయితేనేమి, కరెంట్ బిల్లులు కూడా మాకు కరెంట్ బిల్లు కూడా లేవండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కరెంట్ బిల్లు కూడా కట్ చేసేసారు. మేము ఆఫీసుల చుట్టూ తిరిగాము, మరి మెమరాండాలు ఇచ్చాము, మండల ఆఫీసులలో మెమరాండాలు కూడా అందజేసాము అధికారులకి. ఇదిగో అదిగో మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు, కానీ మరి ఇంతవరకు దాని గురించి మా గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరో లేరు. కాబట్టి మాకు కరెంట్ బిల్లు నుంచి విముక్తి కూడా కలిగించాలండి. చాలా మంది కరెంట్ బిల్లు కట్టలేక 20,000, 26,000, 30,000 కూడా వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు. కరెంట్ బిల్లు కట్ చేసిన వాళ్ళు గృహాలు కూడా ఉన్నాయి, మాకు చెప్తున్నారు చెల్లెమ్మలు అక్కలు కూడా కరెంట్ బిల్లు కట్ చేస్తారక్క, మరి మనకి ఏంటి మన పరిస్థితి ఏంటని కూడా చాలా మంది మా సిఐటి నాయకులను అయితేనేమి మేము చాలాసార్లు అడిగాము. సుప్రజ గారిని ఫోన్ చేసుకొని మేము అడుగుతున్నాం. దయచేసి సంక్షేమ పథకాలు దయచేసి తక్షణమే మాకు అందించాలి. మరి ముఖ్యంగా సంక్షేమ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఘనంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు జన్మదినం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 53 కిలోల భారీ కేక్ కట్ చేసి టపాసులు పేల్చి జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, యువజన నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు మరియు అభిమానులు హాజరై శ్రీనుబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ శ్రీపాదరావు స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అండగా నిలుస్తూ ప్రజాసేవలో నిరంతరం కృషి చేస్తున్నటువంటి శ్రీనుబాబు సేవలు అభినందనీయమని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని, యువతకు మార్గదర్శిగా నిలుస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పరిరక్షణకు కట్టుబడి చేస్తున్నటువంటి శ్రీనుబాబుకి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు అలంకరించాలని ఆకాంక్షిస్తూ మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లె గ్రామ పరిధిలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ శంకుస్థాపనకు నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హెలికాప్టర్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. హెలికాప్టర్ గాలిలో 3 రౌండ్లు చక్కర్లు కొట్టి అనంతరం హెలిప్యాడ్ వద్ద సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణం సాఫీగా సాగాలని అధికారులు ప్రార్థనలు నిర్వహించారు. ఇక జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శాఖలపై పూర్తి పట్టుతో పనిచేయాలి, మంత్రులకు సీఎం దిశానిర్దేశం. కొత్త పార్టీని ప్రకటించిన శశికళ, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కీలక ప్రకటన. దేశాన్ని అమ్మేశారు, మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శల దాడి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.